ప్రొడ్యూసర్లుగా మారడం కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల నుంచి ఇది కనిపిస్తూనే ఉంది. ఈ మధ్య ఈ ట్రెండ్ ఇంకాస్త ఊపందుకుంది. స్టార్ హీరోలతో పాటు పలువురు కుర్ర హీరోలు సైతం సొంత నిర్మాణ సంస్థలు ఓపెన్ చేశారు. యంగ్ హీరోలు కూడా ప్రొడ్యూసర్ల అవతారం ఎత్తి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందిస్తున్నారు. మరి నిర్మాతలుగా టర్న్ తీసుకున్న స్టార్స్ ఎవరో మీరే చూడండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి మూవీ కోసం నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కొనిదెల ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి చిరుతో ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లాంటి సినిమాల్ని నిర్మించారు. అయితే ఇన్నాళ్ళు తన తండ్రి చిత్రాలకే నిర్మాతగా వ్యవహరించిన చరణ్ తొలిసారి ఓ బయట హీరోని పెట్టి సినిమా తీస్తున్నారు. నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ అనే పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. రామ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని స్వయంగా నిర్మిస్తున్నారు రామ్ చరణ్. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాదే తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఓవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా వరుసగా సినిమాలతో జోరు చూపిస్తున్నారు నేచురల్ స్టార్ నాని. ఆయన ఇప్పటికే ఆ హిట్ 2 సినిమాలు చేసి నిర్మాతగా మెప్పించారు. ఇప్పుడు హిట్ 3 సినిమాకు కూడా తన నిర్మాణంలోనే తీస్తున్నారు. అలాగే ప్రియదర్శి హీరోగా కోర్ట్ అనే మూవీని కూడా నిర్మించారు నాని. ఈ మూవీ ఈ నెల 14న రిలీజ్ కానుంది. మరోవైపు నాని ఏకంగా తన అభిమాన హీరో చిరంజీవి సినిమాని నిర్మించేందుకు రెడీగా ఉన్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో చిరు మూవీ ఉంటుందని లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో అనౌన్స్ చేశారు. హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కుంటున్నాడంటూ ప్రీలుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వాంబర మూవీతో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ అనిల్ రావిపూడికి డేట్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. తర్వాత బాబీ కొల్లీకి కమిట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ కి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. కళ్యాణ్ రామ్ ఎప్పటి నుంచో నిర్మాతగాను సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది దేవరాతో నిర్మాతగా మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు తన సొంత సంస్థలో ఎన్టీఆర్ నీల్ తో పాటు బింబిసారా ప్రీక్వెల్ ప్రాజెక్టులు చేస్తున్నారు. వీటిలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీళ్ల చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇలా యంగ్ హీరోలు నిర్మాతలుగా మారడంతో మంచి స్టోరీలు ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాయి. హీరో రానాకు మంచి అభిరుచి గల నిర్మాతగా స్పెషల్ క్రేజ్ ఉంది. ఆయన సమర్పణలో వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెం, కృష్ణ అండ్ హిజ్ లీలా, 777 చార్లీ, కీడా కోలా, 35 చిన్న కథ కాదు లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు ఆయన నిర్మాణంలో 3 సినిమాలు రెడీ అవుతున్నాయి. వాటిలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ కాంతా కూడా ఉంది. సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దుల్కర్ కూడా ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఇదే కాకుండా విశ్వదేవ్ రాచకొండ డార్క్ చాక్లెట్, ప్రియదర్శి నటిస్తున్న ప్రేమంటే సినిమాలు రానా సమర్పణలోనే రానున్నాయి.